శ్రీనివాస్ గారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ముఖ్య సెక్రటరీ ప్రిన్సిపల్ రాష్ట్ర నేషనల్ గవర్నమెంట్ చైర్మన్ డిసైడింగ్ ఆఫీసర్స్ హోంగార్డ్ గారు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్న సందర్భంలో వారికి వీడ్కోలు ఇవ్వడం జరిగింది. ఆ రోజున జేఎస్ఎస్ సెక్రటరీ యాదవ్ గారికి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జస్టిస్ శంకరరావు గారికి, ముందున్నటువంటి న్యాయమూర్తులకు, అదేవిధంగా న్యాయవాదులు ఉన్నటువంటి పరిస్థితుల్లో వెసులుబాటు ఏ విధంగా ఉండాలా శ్రీనివాస్ గారు, అలాగే ఇన్వైట్ శంకరరావు గారు, సూపర్ యాదవ్ గారు, అండ్ ఎస్సీసీ స్పెషల్ జడ్జ్ చంద్రరావు గారు, ఫ్యామిలీ కోర్టు హరిత గారు, సీనియర్ సివిల్ జడ్జ్ నిర్మలా గారు, జూనియర్ అడ్వకేట్ గుడి everybody. Hearty welcome to our new judges శంకరరావు గారు and Super Yaదవ్ గారు. Both are our region. They know about the things of our అదేవిధంగా వారు కూడా భారతదేశకు అంతవరకు సీరియస్ చదువుకుంటూ వేదినాథ్ దీనా గారు కానీ, దీనా గారు కానీ, లేదా దీనబాబు గారు కానీ ఇక్కడ చేసేటువంటి ఒక మంచి పేరులో బాగా చేస్తామనే ఉద్దేశంతో వెళ్ళారు. అదేవిధంగా అదే పేరు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. డే సెక్రటరీ గారిని ఇక్కడ మ్యాక్సిమం స్టేట్ బస్సు రావడానికి కృషి చేయాలని, అందుకు మా సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామని తెలుసుకుంటున్నాం. తర్వాత సీనియర్ సివిల్ జడ్జి గారైనటువంటి శంకరరావు గారు కూడా డిస్పోజల్లో ముందు మేడం గారే బాగా చేశారు కాబట్టి అదే వరవడిని కొనసాగిస్తూ పెంచెట్ బాగా రిలేషన్స్ని ఇద్దరు కూడా బాగా మెయింటైన్ చేస్తారని, వారికి జిల్లా జడ్జి గారు సపోజ్ సహాయం ఉంది కాబట్టి అన్నింటి హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఒక బ్రహ్మమాదిగా ఉన్నాడు కాబట్టి ఒక ఇబ్బంది ఉండదని తెలియజేసుకుంటూ, మా ఊరు సహకారంగా కూడా మా అసోసియేషన్లో రాబో రోజుల్లో ఏ విధమైన ఇబ్బంది లేకుండా మేమంతా కూడా కలిసి సహాయ సహకారాలు తెచ్చి డిస్పోజల్కి కూడా బాగా సహకరిస్తామని తెలియజేసుకుంటూ, మీరు ఇంకా మంచి మంచి ఉన్నతంలో సాధించాలని కోరుకుంటూ, బార్ అసోసియేషన్లో జనరల్గా అడ్వకేట్లు జూనియర్ గంట ఎక్స్పెక్ట్ చేసేది ఏఎల్ఏ సెక్రటరీగా పెద్ద ఉండకపోవచ్చు, కానీ బార్ అసోసియేషన్కి సీనియర్ సివిల్ జడ్జిగా రిలీఫ్ ఏముంటుందంటే జనరల్గా ఐఏఎస్ అట్లా చిన్న చిన్న రిలీఫ్, ఇంజక్షన్ పిలిచి వస్తే జస్ట్ ఇప్పుడు విత్ ఇన్ 30 daysలో వాళ్ళే డిఫెన్స్ ఏమైనా ఉంటే కన్నా ఇమీడియట్గా కౌంటర్ వేసిన తర్వాత ఏ ప్లాన్ డిస్పోజ్ చేసుకోవడం, అక్కడే రిలీఫ్ తప్ప మిగతా జడ్జిమెంట్ గురించి ఎవరు నోబడికి బాధలు. జడ్జిమెంట్ ఏమి ఇస్తారో ఏ అడ్వకేట్ ఎక్స్పెక్ట్ చేయరు, చిన్న చిన్న అయ్యే దగ్గరే ఎక్స్పెక్ట్ చేశారు తప్ప రిలీఫ్ కావాలంటే మిగతా జడ్జిమెంట్ కోసం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కాబట్టి ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తే ఆ వచ్చే క్లయింట్స్, ఆ బోత్ సైడ్ అడ్వకేట్స్ హ్యాపీ అవుతారు. ఆ మెయింటైన్ చేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు తెలియజేసుకుంటూ, మీకందరికీ ఈ ఉన్న రోజుల్లో మంచి జరగాలని ఆ భగవత్ ప్రార్థిస్తూ ఈ అవకాశం ప్రెసిడెంట్కి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Respected President and members of the Bar Association, and my dear friends, for introduction is inevitable and good customer. Shankarrao already Velugoda senior civil judge 3 years work చేసి మేడం దీనా గారి ప్లేస్లో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ అనంతపురం డిస్ట్రిక్ట్గా ఛార్జ్ తీసుకున్నారు. డెఫినెట్లీ వారు కూడా దీనా గారు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు బార్ అసోసియేషన్కి ఇచ్చారు, అదే విధమైనటువంటి సహాయ సహకారాలు శంకర్రావు కూడా బార్ అసోసియేషన్కి ఇస్తారని చెప్పేసి వారి తరఫున యాజ్ ఎ యూనిట్ హెడ్గా నేను హామీ ఇస్తున్నాను. అట్లాగే శివప్రసాద్ యాదవ్ గారు ఆల్రెడీ జిల్లాలో 2 ప్లేసులు రాయదుర్గం అండ్ గుంతకల్ 2 ప్లేసులు జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేశారు. వారు సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీగా వచ్చారు. సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అంటే మొత్తం ఎంటైర్ యూనిట్కి ప్రతిబింబించే పోస్ట్ ఇది. చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీగా ప్రిన్సిపల్ జస్టిస్ జడ్జి, సెక్రటరీ డిస్ట్రిక్ట్ సర్వీసెస్ అథారిటీగా వారు. మరి ఈ జిల్లాలో
ఏవైతే పూర్ అండ్ నీడీ పీపుల్ ఉన్నారో వారికి ఇతోధికమైన సహాయ సహకారం చేయడానికి యాజ్ ఎ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా నాకు రెగ్యులర్గా బెంచ్ ఉంటుంది, కానీ సెక్రటరీ గారికి ఏ విధమైనటువంటి బెంచ్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వర్క్ వారు టేకప్ చేసి పూర్ అండ్ నీడీకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మీరందరూ కూడా త్రూ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా ఏ అయితే డిఎల్ఎస్ఏ పరిధిలోకి వస్తాయో అన్నీ కూడా వారు డిశ్చార్జ్ చేస్తారని తెలియజేస్తూ వారు కూడా మీకు భారతదేశానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి భారతదేశం వారికి, ఇటువంటి ఆత్మీయ సభ ఏర్పాటు చేసినటువంటి ప్రెసిడెంట్ మెంబర్స్ ఆఫ్ ది భారతదేశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ శంకరరావు గారు మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. Respected President Bar Association and respected Bar Council member, Honorable Principal District Judge, Additional District Judges, Sub-Judges, Judicial Magistrates and esteemed Bar members, అందరికీ నా నమస్కారాలు. అంటే నా గురించి మొదట పరిచయం చేస్తున్నాను. నా పేరు ఎం శంకర్రావు అండి. ఆల్రెడీ నేను 2.5 years, మోర్ దాన్ 2.5 years పెనుకొండ సబ్జెక్టుగా వర్క్ చేశాను. తర్వాత ఇక్కడికి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా రావడం జరిగింది. అయితే నేటివ్ డిస్ట్రిక్ట్ వచ్చి ఆత్మకూరు అండి, కర్నూలు డిస్ట్రిక్ట్. నా ఎడ్యుకేషన్ అంతా కూడా LLB తిరుపతిలో జరిగింది. ఇక్కడ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా 22వ తారీఖు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అయితే చాలా మీగర్గా అంటే అడ్వకేట్స్ అటెండెన్స్ ఉంది. దీనా మేడం గారికి ఏ విధంగా అయితే కోఆపరేట్ చేశారో అదేవిధంగా మీ సహాయ సహకారాలు కోరుతున్నానండి. మీ ఎక్స్పెక్టేషన్స్ మేరకు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారి ఆశీస్సులతో పనిచేయగలనని నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ. ఇప్పుడు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ గారు శివప్రసాద్ యాదవ్ గారు మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వేదికని అలంకరించిన పెద్దలకు, అలాగే ఇక్కడికి వచ్చిన అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్, మిగతా ఆఫీసర్స్, తర్వాత అడ్వకేట్స్ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. నా పేరు శివప్రసాద్ యాదవ్ అండి. డిఎల్ఎస్సి సెక్రటరీగా అపాయింట్ చేయడం జరిగింది హైకోర్టు వారు. నేను ఇంతకుముందు ఈ జిల్లాలో 2 స్టేషన్లు పనిచేసినాను. ఒకటి గుంతకల్లు 2008 నుంచి కండక్టింగ్ ఆఫ్ లిటరసీ క్యాంప్స్, తర్వాత డిస్పోజింగ్ ఆఫ్ లోపదలకు దేంట్లో కానీ అదే సహకారాలు అందించాలని